9 నుంచి 24 మంది మనం చూసాం. ఒక అంజిరెడ్డి తాతను చూసాం. ఆయన బీఫామ్ లాక్కోవాలని ఎవరన్నా ప్రయత్నిస్తే తొడగొట్టి మీసాలు తిప్పి రా బిడ్డ రా అని చెప్పినాడు. మంజులమ్మని చూసాం. పల్నాడులో ఏకంగా ఆమె బూత్లో గట్టిగా ఉందని ఆమె పైన దాడి చేస్తే రక్తం కారుతున్నా కూడా బూత్ వదలకుండా చివరి ఓటు పడి మన బాక్స్ని సీల్ చేసే వరకు కదలకుండా నిలబడింది. తోట చంద్రయ్యను కూడా చూసాం. కత్తి తీసుకుని మెడ పైన పెట్టి ఒక్కసారి వాళ్ళ నాయకుడికి పార్టీకి జై జై కొట్టమంటే జై తెలుగుదేశం జై చంద్రబాబు నాయుడు అని ప్రాణాలు కోల్పోయాడు చంద్రయ్య. అందుకే నేను గర్వంగా చెప్తున్నా, భారతదేశంలో ఏ రాష్ట్రంలో కానీ దేశంలో కానీ ఎక్కడ లేని విధంగా కొత్త చట్టం మేము తీసుకొచ్చాం. ఇట్లా ఫ్యాక్షన్ దాడిలో ఎవరిని చనిపోతే ప్రభుత్వ ఉద్యోగం కల్పిస్తామని మేము తీసుకొచ్చాం. తోట చంద్రయ్య కొడుక్కి ఉద్యోగం ఇప్పించే బాధ్యత నేను వ్యక్తిగతంగా తీసుకున్నా. ఇది మనందరికి ఉన్న అనుబంధం. ఇది తెలుగుదేశం పార్టీ.